హాయ్ అండి, వెల్కమ్ టు 7 ఫిజికల్ ఎడ్యుకేషన్. ముందు క్లాసులో మనము అనాటమీ అండ్ ఫిజియాలజీకి సంబంధించి ఇంట్రొడక్షన్ తెలుసుకోవడం జరిగింది. దానికి సంబంధించి సెల్ గురించి కూడా ఇంట్రొడక్షన్ కూడా తెలుసుకోవడం జరిగింది. అసలు సెల్లులో ఉన్నటువంటి పార్ట్స్ ఏదైతే ఉందో వాటిలన్నింటిని కూడా కణ అంగాలు అని అంటాము. సెల్లులో ఉండేటువంటి పార్ట్స్ అన్నిటిని కూడా కణ అంగాలు అంటాము. ఈరోజు ఒక్కొక్క పార్ట్ గురించి ఏమేమి ఆ సెల్లుకి సంబంధించి ఏమేమి పార్ట్స్ ఉన్నాయనే దాని గురించి, వాటి యొక్క యూజ్ ఏముంది, దాని యొక్క ఉపయోగం ఏముంది అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా. మొదటగా చూసుకున్నట్లయితే కణ త్వచం అంటే సెల్ మెంబ్రేన్ అంటే చూడండి, ఇక్కడ ఈ విధంగా ఒక మన ఇంటికి సంబంధించి ఏ విధంగా ప్రహరీ గోడ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనకి ఈ కణత్వచం అనేది ఆ కణం చుట్టూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్ కనుక తీసుకున్నట్లయితే, కోడిగుడ్డు కనుక తీసుకున్నట్లయితే కోడిగుడ్డు చుట్టూ కూడా ఒక వైట్ లేయర్ అయితే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా దీని చుట్టూ కూడా కణం చుట్టూ కూడా ఒక ప్రహరీ గోడలాగా ఒక ఎక్స్టర్నల్ ఔటర్ బౌండరీ అనేది ఉంటుంది. దీన్ని ఎవరు కనుగొన్నారంటే కణత్వచాన్ని నగేరి మరియు క్రామర్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ కణత్వచాన్ని మొదటగా కనుగొనడం జరిగింది. ఓకేనా. మొదటగా మనకి సెల్ టాపిక్ సంబంధించి కణ అంగాల్లో ఏదైనా ఒక పార్ట్ తీసుకుంటే మొదటగా మన కణత్వచాన్ని తీసుకున్నాం. ఈ కణత్వచం అంటే ఏంటంటే ఎక్స్టర్నల్ బౌండరీ, అంటే ఒక ఇంటికి ప్రహరీ గోడ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కణానికి సంబంధించి ఔటర్ లేయర్ అనేది ఉంటుంది. ఓకేనా. ఈ ఔటర్ లేయర్ ఉంటుంది. దీన్ని మొదటగా ఎవరు కనుగొన్నారంటే నగేలి మరియు క్రామర్ అనే ఇద్దరు వ్యక్తులు దీన్ని కనుగొనడం జరిగింది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ ప్రహరీ కూడా ఏ విధంగా ఉంటే ఆ కణం ఆకారం కూడా ఆ విధంగానే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా చతురస్రాకారంలో ఈ విధంగా తీసుకున్నాను. అలా కాకుండా రౌండ్ షేప్లో ఉన్నట్లయితే ఈ ఎక్స్టర్నల్ బౌండరీ అనేది రౌండ్ షేప్లో ఉంటే ఆ కణం ఆకారం కూడా రౌండ్ షేప్లో ఉంటుంది. దీనికి సంబంధించి ఆకారాన్ని మరియు కణానికి సంబంధించి ఆకారాన్ని మరియు రక్షణని కలిగించే వ్యవస్థ ఏదంటే అది మనకి కణత్వచం. కణానికి సంబంధించి ఆకారము మరియు దానికి సంబంధించి రక్షణ కలగజేసేది మనకి ఇక్కడ కణత్వచం. మనకి ఈ కణత్వచం యొక్క ఉపయోగం ఏంటంటే రోగ నిరోధక శక్తిని కూడా అంటే ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. ఏది ఈ కణత్వచం. బయట నుంచి ఎందుకు రోగ నిరోధక శక్తిని పెంచుతుందంటే కణం లోపలికి ఇది ఏం చేస్తుందంటే కణం లోపలికి ఏదన్నా వచ్చేదాన్ని అది అవసరమైందా లేదంటే అవసరం లేని దానేసి ఇక్కడే చూసుకొని అప్పుడు ఎంట్రీ పాస్ ఇచ్చి లోపలికి పంపిస్తుంది. కాబట్టి ఈ విధంగా కూడా రోగ నిరోధక శక్తి అనేది పెరగడానికి కణత్వచం అనేది ఉపయోగపడుతుంది. ఇది సమాచారకర్తగా కూడా సమాచారాన్ని చేరవేసేదానికి సమాచారకర్తగా కూడా ఈ కణత్వచం అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా. బయట నుంచి వచ్చే సమాచారాన్ని లోపలికి పంపిస్తుంది కాబట్టి సమాచారకర్తగా కూడా మనకి ఈ కణత్వచం అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఉత్ప్రేరకంగా కూడా మనకి కణాంగాలలో ఉత్ప్రేరకంగా పనిచేసేది ఏది అంటే మనకి ఈ కణత్వచంగా చెప్తాము. దాంతోపాటు శోషణ మరియు విసర్జన, ఏదైతే అవసరం ఉందో దాన్ని శోషించుకోవడము, ఏదైతే అవసరం లేదో అది ఈ కణత్వచం ద్వారా బయటికి విసర్జించడం. ఈ అవసరమైన దాన్ని లోపలికి పంపించుకోవడము, అవసరం లేని దాన్ని బయటికి విసర్జించుకోవడం. అంటే శోషణ మరియు విసర్జన ప్రక్రియ కూడా ఉపయోగపడేది ఏదంటే మనకి ఈ కణత్వచం అనేది ఉపయోగపడుతుంది. అంటే శోషించుకోవడము మరియు విసర్జించుకోవడం కూడా దానికి ఏది ఉపయోగపడుతుందో మనకి ఇక్కడ కణత్వచం అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా. నెక్స్ట్ దీనికి సంబంధించి ఈ కణత్వచం ఏదైతే ఉందో ఈ కణత్వచము మరి ఇక్కడ కేంద్రకం ఉంటుంది. సెంటర్లో కేంద్రకం ఉంటుంది. ఈ కేంద్రకానికి మరియు ఈ కేంద్రకానికి కూడా ఒక కేంద్రక త్వచం ఉంటుంది. ఈ కేంద్రక త్వచానికి మరియు ఈ కణత్వచానికి, ఇది మొత్తం కణత్వచం అనుకుంటే ఈ కణత్వచానికి ఈ కేంద్రక త్వచానికి మధ్యలో సైటోప్లాజం అనే ఒక ద్రవం అనేది ఉంటుంది. సైటోప్లాజం అనే ఒక ద్రవం ఉంటుంది. అలాగే కణానికి అవసరమైన పదార్థాలను ఇక్కడ అర్ధపారగమ్యత అని చెప్పాను. ఈ అర్ధపారగమ్యత అని అంటే ఈ కణత్వచం గుర్తుపెట్టుకోవాలా. ఎందుకు అర్ధపారగమ్యత అని అంటామంటే ఈ కణత్వచాన్ని అంటే అర్ధపారగమ్యత స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఏది మనకి కణత్వచం కలిగి ఉంటుంది.
అర్ధపారగమ్యత అంటే ఏందనంటే కణానికి ఏది అవసరం ఉందో దాన్ని తీసుకొని ఏదైతే విసర్జించాలో దాన్ని విసర్జించడాన్ని అర్ధపారగమ్యత అని అంటారు. కణానికి ఏదైతే అవసరం ఉందో దాన్ని సోహించుకొని ఏదైతే అవసరం లేదో దాన్ని విసర్జించిన ఆ క్రియని ఏమంటారంటే అర్ధపారగమ్యత అని అంటారు. అర్ధపారగమ్యత కలిగిన స్వభావం కలిగిన కణాంగం ఏదేనంటే మనకి కణత్వచంగా గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి సాయిల్ ఏదైతే ఉందో ఆ సాయిల్లో వాటర్ కనుక పోసినట్లయితే వాటర్లో ఉన్న మినరల్స్ అన్నిటిని కూడా ఆ సాయిల్ గ్రహించి మిగతా వాటర్ని పంపిస్తుంది. అంటే ఇక్కడ ఏంది, దీనికి అవసరమైన దాన్ని మాత్రం తీసుకొని మిగతా దాన్ని విసర్జింపజేస్తుంది. ఈ విధంగా పనిచేస్తుంది కాబట్టి దాన్ని అర్ధపారగమ్యత అని అంటారు. ఓకేనా. మన కణత్వచం గురించి మళ్ళీ ఇంకొకసారి చూడండి. కణత్వచం దీన్ని ఎవరు కనుగొన్నారంటే నగేలి మరియు క్రామర్ అనే ఇద్దరు వ్యక్తులు కనుగొన్నారు. దాంతోపాటు ఎక్స్టర్నల్ బౌండరీ అంటే అవుటర్ బౌండరీ ఏదైతే ఒక ప్రహరీ గోడలాగా ఏదో ఉందో దాన్ని కణత్వచం అంటాము. దీనికి సంబంధించి కణానికి సంబంధించి ఆకారం కానీ కణానికి సంబంధించి రక్షణ కానీ కలిగించేది కణత్వచము. దాంతోపాటు రోగ నిరోధక శక్తిని కలగజేస్తుంది. దాంతోపాటు ఒక ఉత్ప్రేరకంగా కూడా పనిచేస్తుంది. దాంతోపాటు అసలు మెయిన్గా చెప్పాల్సింది ఈ కణత్వచం అనేది 3 ఫాస్ఫోలిపిడ్స్ అనే 3 పొరలతో కప్పబడి ఉంటుంది. ఏదైతే ఈ కణత్వచము ఉందో ఇది 3 రకాల ఫాస్ఫోలిపిడ్స్ అనే ప్రోటీన్స్తో ఈ యొక్క పొర అనేది కప్పబడి ఉంటుంది. దీన్ని ఏమంటామంటే ఈ ఫాస్ఫోలిపిడ్స్ ఏమంటారంటే లైపోప్రోటీన్స్ అని అంటారు. లైపోప్రోటీన్స్ ఎన్ని రకాల ఫాస్ఫోలిపిడ్స్తో ఈ పొర అనేది కప్పబడి ఉంటుందంటే 3 రకాల పొరలతో ఈ ఫాస్ఫోలిపిడ్స్ అనే పొర ఈ కణత్వచం అనేది కప్పబడి ఉంటుంది. ఈ ఫాస్ఫోలిపిడ్స్నే లైపోప్రోటీన్స్ అని అంటారు. మనకి హెల్త్ ఎడ్యుకేషన్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్కి సంబంధించి చదివేటప్పుడు ఆ ఫ్యాట్స్లో భాగంగా మీకు అక్కడ లైపోప్రోటీన్స్ అంటే ఏదో వస్తుంది అక్కడ తెలుసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మన కణత్వచం అనేది ఏ పొరలతో కప్పబడి ఉంటుందంటే ఫాస్ఫోలిపిడ్స్ అనే 3 రకాల పొరలతో ఈ యొక్క కణత్వచం అనేది ఉంటుంది, గమనించుకోవాలా. దాంతోపాటు ఈ కణత్వచానికి అర్ధపారగమ్యత అనే స్వభావాన్ని కలిగి ఉంటుంది. దాంతోపాటు ఈ కేంద్రక త్వచానికి మరియు కణత్వచానికి మధ్యలో ఏముంటుందంటే ఒక సైటోప్లాజం అనే ఒక ద్రవం అనేది ఉంటుంది. సైటోప్లాజం అనే ఒక ద్రవం అనేది ఉంటుంది. ఓకేనా. ఇది కణత్వచానికి సంబంధించింది. నెక్స్ట్ మనకి కణాంగాల్లో అత్యంత ముఖ్యమైనది ఏది అంటే కేంద్రకం కాబట్టి ఇప్పుడు కేంద్రకం గురించి మనం తెలుసుకుందాం. కేంద్రకం గురించి మాట్లాడుకున్నట్లయితే కేంద్రకము కణంలోనే అత్యంత ముఖ్యమైన పార్ట్. అయితే ఈ కేంద్రకం ఇది కణత్వచం అనుకుంటే, ఇంతకుముందు మనం కణత్వచం ఏదైతే మాట్లాడుకున్నాం ఇది కణత్వచం అనుకుంటే ఈ మధ్యలో ఉండేది ఈ మధ్యలో ఉండేది ఇది కేంద్రక త్వచం. ఇది కేంద్రకం అనుకుంటే ఈ కేంద్రకం చుట్టూ ఆవరించి ఉన్న పొరని ఏమంటారంటే కేంద్రక త్వచం అంటారు. ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇక్కడ ఈ కేంద్రక త్వచానికి మరియు ఈ కణత్వచానికి ఈ కేంద్రక త్వచానికి మధ్య ఇక్కడ ఏముంటదని అనుకున్నాము, సైటోప్లాజం. ఏది సైటోప్లాజం అనే ద్రవం ఉంటది అని అనుకున్నాం. ఈ సైటోప్లాజంనే ట్రోపోప్లాజం అని కూడా అంటారు. సైటోప్లాజంని ట్రోపోప్లాజం అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోవాలా. అయితే ఇప్పుడు ఈ కణత్వచానికి మరియు ఈ కేంద్రక త్వచానికి మధ్యలో ఉన్న ద్రవాన్ని ఏమంటామంటే సైటోప్లాజం అంటాము. అయితే ఈ కేంద్రకం త్వచం లోపల ఇక్కడ ఏదైతే ద్రవం ఉందో దీన్ని ఏమంటామంటే న్యూక్లియోప్లాజం అంటారు. న్యూక్లియోప్లాజం అని అంటారు. అర్థమైందా అండి? కణత్వచానికి కేంద్రక త్వచానికి మధ్యలో ఉండే ద్రవాన్ని సైటోప్లాజం అంటాం. ఈ కేంద్రక త్వచం లోపల ఉండే ద్రవాన్ని న్యూక్లియోప్లాజం అని అంటాం. ఓకేనా. ఈ సైటోప్లాజం మరియు న్యూక్లియోప్లాజం రెండు కనుక కలిస్తే దాన్ని ప్రోటోప్లాజం అని అంటారు. మొట్టమొదటిగా కనుగొన్నారు. ఓకేనా. మొట్టమొదటిగా ఏది కనుగొన్నారు? ప్రోటోప్లాజం కనుగొన్నారని చెప్పి మనం ముందుగా మాట్లాడుకున్నాం. సైటోప్లాజం మరియు ఈ న్యూక్లియోప్లాజం కలిస్తే ప్రోటోప్లాజంగా ఏర్పడుతుంది. ఆ ప్రోటోప్లాజం అనేది ఎప్పుడు ఏ విధంగా ఏర్పడుతుంది అనేది మనం తెలుసుకుందాం తర్వాత. ఇప్పుడు కేంద్రకం గురించి తెలుసుకుందాం. అసలు ఆ కేంద్రకాన్ని 1831 సంవత్సరంలో రాబర్ట్
బ్రౌన్ అనే వ్యక్తి కనుగొనడం జరిగింది. రాబర్ట్ బ్రౌన్ అనే వ్యక్తి ఈ కేంద్రకాన్ని కనుగొనడం జరిగింది. ఈ కణాంగాల్లో అత్యంత ముఖ్యమైన పార్ట్ ఏదేనంటే మనం కేంద్రకాన్ని చెప్పాలి. కేంద్రక త్వచం ఉంటుంది కదా, కేంద్రక త్వచం అనేది ఉంటుంది. దీని లోపల చిన్న చిన్న దారాల వలె కేంద్రకం లోపల చిన్న చిన్న దారాలలాగా క్రోమోజోములు అనేది పిల్ల క్రోమోజోములు అనేవి ఉంటాయి. దీన్ని క్రోమాటిన్ అని అనడం జరుగుతుంది. దీని లోపల చిన్న చిన్న దారాలలాగా ఉండేటువంటి వాటిని క్రోమాటిన్ అని అంటారు. ఇప్పుడు దేని లోపల? మనకి కేంద్రకం లోపల. ఈ క్రోమాటిన్ కాస్త ఈ కేంద్రక త్వచంతో కలిసి క్రోమోజోములుగా మారతాయి. ఏ విధంగా మారతాయంటే దీంట్లో ఉన్న ఈ క్రోమాటిన్స్, దారాల వల్ల ఈ క్రోమాటిన్లు ఈ యొక్క కేంద్రక త్వచానికి మనకు సమవేదం జరిగేటప్పుడు దాంట్లో భాగంగా ఈ విధంగా ఈ కేంద్రక త్వచము అదృశ్యమయ్యే సమయంలో ఈ క్రోమాటిన్లు ఈ కేంద్రక త్వచంలోకి యాడ్ అవుతుంది, క్రోమోజోములుగా మారిపోతాయి అన్నమాట. ఈ విధంగా క్రోమోజోములుగా మారిపోతుంది. ఈ క్రోమోజోములు అదృశ్యమైపోయి మనకి ఇక్కడ ఉన్న కేంద్రక త్వచంతో కలిసిపోయి క్రోమోజోములుగా మారిపోతాయి. ఓకేనా? ఈ క్రోమోజోముల్లో ఏముంటుంది అంటే ఈ క్రోమోజోముల లోపల డిఎన్ఏ ఉంటుంది. ఈ క్రోమోజోముల లోపల డిఎన్ఏ ఉండడం జరుగుతుంది. ఇక్కడ డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అని డిఎన్ఏని అంటారు. ఈ క్రోమోజోముల్లో ఏముంటుంది? డిఎన్ఏ మరియు ప్రోటీన్ ఉంటుంది. క్రోమోజోముల్లో డిఎన్ఏ మరియు ప్రోటీన్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ డిఎన్ఏని ఏమంటామంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అని అంటది. ఈ డిఎన్ఏ నుంచి ఏమొస్తుంది అంటే డిఎన్ఏలో ఏముంటుంది? మనకి జీన్స్ అనేది ఉంటుంది. ఈ జీన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఒక తరం నుంచి ఇంకొక తరానికి వాళ్ళ యొక్క పోలికలు కానీ వాళ్ళ యొక్క అలవాట్లు కానీ ఈ విధంగా జీన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి క్రోమోజోముల మీద క్రోమోజోమ్స్ కనుగొనింది ఎవరు అంటే వాల్టర్ ఫ్లెమింగ్ అనే వ్యక్తి. క్రోమోజోమ్ని ఫస్ట్ కనుగొనింది, ఈ క్రోమోజోమ్ని మొట్టమొదటిగా కనుగొనింది ఎవరంటే వాల్టర్ ఫ్లెమింగ్ అనే వ్యక్తి ఈ క్రోమోజోముల్ని కనుగొనడం జరిగింది. ఈ క్రోమోజోముల లోపల ఏముంటుంది? మనకి డిఎన్ఏ ఉంటుంది. కాబట్టి ఈ డిఎన్ఏ మీద ప్రయోగాలు చేసింది ఎవరంటే వాట్సన్ మరియు క్రిక్. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్ క్రోమోజోములు ఉంటుంది. ఈ క్రోమోజోములు ఏముంటుంది? డిఎన్ఏ ఉంటుంది. ఈ డిఎన్ఏలో జీన్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ క్రోమోజోముల్ని కనుగొనింది ఎవరంటే వాల్టర్ ఫ్లెమింగ్ అనే వ్యక్తి కనుగొనడం జరిగింది. డిఎన్ఏ మీద ప్రయోగాలు చేసింది వాట్సన్ మరియు క్రిక్ అనే వ్యక్తులు దీని మీద ప్రయోగాలు చేశారు. నెక్స్ట్ జీన్స్ అంటే హెరిడిటీ మీద ప్రయోగాలు చేసింది ఎవరంటే గ్రెగర్ మెండల్ అనే వ్యక్తి ప్రయోగాలు చేసింది. మనం మొత్తంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ కణము, ఈ కణాన్ని రాబర్ట్ హుక్ కనుగొన్నాడు. ఈ కణంలో ఏముంటుంది? మనకి కేంద్రకం ఉంటుంది. ఈ కేంద్రకాన్ని ఎవరు కనుగొన్నారు? రాబర్ట్ బ్రౌన్ అనే వ్యక్తి కనుగొన్నాడు. ఈ కేంద్రకం లోపల మనకి క్రోమోజోములు ఉంటాయి. ఈ క్రోమోజోములు ఎవరు కనుగొన్నారంటే మనకి వాల్టర్ ఫ్లెమింగ్ అనే వ్యక్తి కనుగొన్నాడు. ఈ క్రోమోజోముల్లో ఏముంటుంది అంటే మనకి డిఎన్ఏ ఉంటుంది. ఈ డిఎన్ఏని వాట్సన్ మరియు క్రిక్ అనే ఇద్దరు వ్యక్తులు దాని మీద ప్రయోగాలు చేశారు. ఈ డిఎన్ఏ లోపల ఏముంటుంది అంటే జీన్స్ ఉంటాయి. హెరిడిటీకి సంబంధించిన అనువంశిక లక్షణాలు ఏదైతే ఉన్నాయో అవి మనకి ఎక్కడ ఉంటాయంటే మనకి జీన్స్ లో ఉంటాయి. ఈ జీన్స్ మీద ప్రయోగాలు చేసింది ఎవరంటే గ్రెగర్ మెండల్ ఒక బఠానీ మొక్క మీద ప్రయోగాలు చేసి ఈ జీన్స్ గురించి తెలియజేశారు. ఎవరు? గ్రెగర్ మెండల్ అనే వ్యక్తి. ఈ డిఎన్ఏలో కనుక సడన్ గా మార్పులు వచ్చినట్లయితే, ఈ డిఎన్ఏలో సడన్ గా మార్పులు కనుక కలిగినట్లయితే దాన్ని మ్యూటేషన్స్ అని అంటారు. డిఎన్ఏలో వచ్చేటువంటి మార్పులను ఏమంటారంటే మ్యూటేషన్స్ అంటారు. ఈ మ్యూటేషన్స్ వల్ల ఏం జరుగుతుందంటే సడన్ గా మనకి ఒక కణం నుంచి సమవిభజన జరిగేటప్పుడు ఒక కణం నుంచి 2 కణాలు అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ప్రాసెస్ జరుగుతా పోతుంది. అలా కాకుండా ఒక కణం నుంచి 2 కణాలు కాకుండా అనేక రకాల కణాలు ఏర్పడిపోయి అక్కడ ఒక గడ్డలుగా ఏర్పడిపోయి క్యాన్సర్కి కారణం అవుతుంది. రేడియేషన్ వల్ల జరుగుతుంది. ఇది జీన్స్ వల్ల కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ మ్యూటేషన్స్ మీద ప్రయోగాలు చేసింది ఎవరంటే హ్యూగి డ్రీవిస్
హ్యూగి డ్రీవీస్ అనే వ్యక్తి ఈ మ్యూటేషన్ మీద ప్రయోగాలు చేయడం జరిగింది. ఓకేనా, అర్థమైందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ విధంగా తీసుకోవాలంటే మెయిన్ కణాన్ని కనుగొనింది ఎవరు? రాబర్ట్ హుక్. ఆ కణం తర్వాత కణం లోపల ఏముంటది? కేంద్రకం ఉంటుంది. ఈ కేంద్రకాన్ని కనుగొనింది ఎవరు? రాబర్ట్ బ్రౌన్ కనుగొన్నారు. కేంద్రకం లోపల ఏముంటాయని చెప్పి నేను క్రోమోజోమ్లు ఉంటాయి. క్రోమాటిన్ అనే పదార్థం దారాలుగా ఉంటుంది. ఈ క్రోమాటిన్ ని కనుగొన్నది ఎవరంటే వాల్టర్ ఫ్లెమింగ్ అనే వ్యక్తి కనుగొన్నారు. ఈ క్రోమోజోము లోపల ఏముంటుందని చెప్పానంటే డిఎన్ఏ ఉంటుందని చెప్పాను. ఈ డిఎన్ఏ మీద ప్రయోగాలు చేసింది, మనకి డిఎన్ఏ అంటే ఏందో తెలుసుకోవాలి. డియాక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ అంటాం కాబట్టి ఈ డిఎన్ఏ మీద ప్రయోగాలు చేసిన ఎవరంటే వాట్సన్ మరియు క్రిక్ అనే వ్యక్తులు. ఓకేనా, ఈ డిఎన్ఏ లోపల మళ్ళీ ఏముంటదంటే జీన్స్ అనేది ఉంటుంది. ఈ జీన్స్ మీద ప్రయోగాలు చేసింది ఎవరంటే గ్రెగర్ మెండల్. అయితే డిఎన్ఏలో గనక సడన్ గా మార్పులు గనక చేకూరినట్లయితే, అనుకోకుండా మార్పులు కనుక కలిగినట్లయితే దాన్ని ఏమంటామంటే ఉత్పరివర్తనాలు అని అంటారు. అదే మ్యూటేషన్స్ అని అంటారు. ఈ మ్యూటేషన్స్ మీద ప్రయోగాలు చేసింది ఎవరంటే, మ్యూటేషన్స్ ఫస్ట్ టైం కనుగొనింది ఎవరంటే హ్యూగి డ్రీవీస్ అనే వ్యక్తులు కనుగొనడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ క్రోమోజోముల వల్ల ఇక్కడ మనకి ఈ కేంద్రకం లోపల ఉన్నటువంటి క్రోమోజోముల వల్ల ఉపయోగం ఏంటంటే లింగ నిర్ధారణ అనేది జరుగుతుంది. క్రోమోజోముల వల్ల ఏమి ఉపయోగం ఉంటుంది? మనకి లింగ నిర్ధారణ అనేది జరుగుతుంది. లింగ నిర్ధారణ ఏ విధంగా జరుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొత్తము ఆడవాళ్ళకు సంబంధించి అండకణంలో 23 క్రోమోజోములు ఉంటాయి. అలాగే మగవాళ్ళకు సంబంధించి శుక్రకణంలో 23 క్రోమోజోములు అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు ఏ రకమైన క్రోమోజోమ్స్ ఉంటాయో చూసుకుందాం. ఇప్పుడు XX అనే కణాలు కనుక ఉన్నట్లయితే XX అంటే మొత్తంగా ఆడవాళ్ళలో మొత్తం ఎన్నో క్రోమోజోములు ఉంటాయని చెప్పాను? 23 క్రోమోజోములు ఉంటాయి. మగవాళ్ళలో సంబంధించి శుక్రకణంలో 23 క్రోమోజోములు కలిసి మొత్తంగా 23 జతల క్రోమోజోమ్స్ అనేది ఉంటుంది. 23 జతల క్రోమోజోమ్స్ అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు బిట్లో 46 క్రోమోజోములు అని ఇస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలా. అంటే 23 జతలు అంటే ఎంత? 46 క్రోమోజోములు. కాబట్టి కింద ఆప్షన్స్ లో 46 క్రోమోజోములు ఉంటే కూడా పెట్టాల్సి వస్తుంది. ఓకేనా, మొత్తంగా ఎన్ని? 23 జతలు అంటే 46 క్రోమోజోములు ఉంటాయి. వీటిల్లో 22 క్రోమోజోములని మనము ఆటోజోమ్స్ అని అంటాము. 22 జతల క్రోమోజోమ్స్ ని ఆటోజోమ్స్ అంటాము. ఒక జత క్రోమోజోమ్స్ ని ఎల్లోజోమ్స్ అని అంటాం. 22 జతల క్రోమోజోమ్స్ ఏమంటాము? ఆటోజోమ్స్ అంటాం. అంటే ఆటోజోమ్స్ ఎన్ని ఉంటాయంటే 22 జతలు ఉంటాయి, లేదా 44 క్రోమోజోములు ఉంటాయి. దాంతోపాటు ఎల్లోజోమ్స్ ఎన్ని ఉంటాయంటే ఒక జత ఉంటుంది. ఈ ఒక జత అంటే ఏంది? 2గా కూడా ఆన్సర్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అదొకటి గమనించుకోవాలా. ఎల్లోజోమ్స్ అంటే ఏదైతే ఎల్లోజోమ్స్ ఉందో ఆ XX ఎల్లోజోమ్స్ ఒక జత ఉన్నాయి కదా, అక్కడ XX గా ఉన్నట్లయితే దాన్ని ఆడ అని, XY కనుక కలిగితే X కణానికి Y కనుక యాడ్ అయితే అది మగ అని నిర్ధారణకి రావడం జరుగుతుంది. ఈ అన్ని కూడా కనుగొనడానికి మనకి లింగ నిర్ధారణ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఆ పుట్టే బిడ్డ ఆడపిల్ల పుట్టుతుందా మగపిల్లడు పుడతాడు అనేది ఎవరిలో ఉంటుంది అంటే చూసుకున్నట్లయితే అది ఆడవాళ్ళ నుంచి వచ్చే కణం X అనే కణం ఉంటుంది. మగవాళ్ళ నుంచి వచ్చే కణము Y కణం. మన మగవాళ్ళలో X, Y అనే 2 రకాల కణాలు ఉంటాయి. కానీ ఆడవాళ్ళలో వచ్చే క్రోమోజోమ్ ఏమందంటే X అనే క్రోమోజోమ్ మాత్రమే వస్తుంది. ఈ వాళ్ళ నుంచి వచ్చేది X. ఈ X కి మగవాళ్ళ నుంచి శుక్రకణం నుంచి వచ్చే ఈ X కి మగవాళ్ళ నుంచి వచ్చే శుక్రకణం ఈ X కణ తోడైనట్లయితే ఆడపిల్లగా పుట్టడం జరుగుతుంది. ఈ వాళ్ళ ఆడవాళ్ళ నుంచి వచ్చి ఒకే ఒకటి ఏమని చెప్పాను నేను? X అనేది ఉంటుంది. కాబట్టి ఈ X కి మగవాళ్ళలో ఉన్నటువంటి Y కానీ యాడ్ అయితే XY యాడ్ అయ్యి మగపిల్లోడుగా పుట్టడం జరుగుతుంది. అర్థమైందండి? ఆడవాళ్ళ నుంచి వచ్చేది X అనే కణమే, కానీ అబ్బాయిల్లో X మరియు Y అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఈ X కి ఆడవాళ్ళలో ఉన్న ఈ X కి మగవాళ్ళలో ఉన్న X కానీ యాడ్ అయితే అప్పుడు XX అంటే ఆడగా, ఆడవాళ్ళలో ఉన్న X కి మగవాళ్ళలో ఉన్న ఈ Y కానీ యాడ్ అయితే XY ఇది మగగా తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ క్రోమోజోముల నుంచి మనకి లింగ నిర్ధారణ అనేది జరగడం జరుగుతుంది.
కానీ చాలా మందికి తెలియక ఆడపిల్ల పుడుతుంది, కంటిన్యూస్ గా ఆడపిల్లలే పుడుతున్నారు, ఇంకో భార్యను చేసుకుంటే మగపిల్లకాయలు పుడతారని చెప్పేసి చాలా మంది పాత రోజుల్లో ఈ విషయం తెలియక చాలా మంది రెండో పెళ్లిళ్ళు చేసుకోవడం కూడా జరిగింది. కానీ తప్పు ఎక్కడ ఎవరిలో ఉంది? మగవాళ్ళలోనే ఉంది. ఎందుకు? రెండు రకాల కణాలు అనేది, రెండు రకాల క్రోమోజోమ్స్ ఎక్స్ మరియు వై టైప్ క్రోమోజోమ్స్ అనేది రావడం జరుగుతుంది. కానీ వాళ్ళలో వచ్చేది ఎక్స్. ఇది మీరు గమనించుకోవాలా. ఫుల్ మన కేంద్రకం గురించి మళ్ళీ ఒకసారి చూడండి. కేంద్రకం మెయిన్ పార్ట్ కాబట్టి మన కణాంగాల్లో అత్యంత ముఖ్యమైనది కేంద్రకం. ఎందుకంటే సెల్ మొత్తం ఏదైతే చేస్తుందో, కణం మొత్తం ఏదైతే పనులు చేస్తుందో ఈ మనకి ఇక్కడ కేంద్రకం అదే పనులు అనేది చేయడం జరుగుతుంది. ఆ సెల్ మొత్తం చేసే పనుల్ని కేంద్రకం అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఈ కేంద్రకాన్ని కనుగొనింది ఎవరంటే రాబర్ట్ బ్రౌన్ అనే వ్యక్తి 1831 సంవత్సరంలో కనుగొనడం జరిగింది. ఈ కేంద్రకానికి కేంద్రక త్వచం అనేది ఒకటి ఉంటుంది. ఈ కేంద్రకం త్వచం లోపల న్యూక్లియోప్లాజం అనే ఒక ద్రవం అనేది ఉంటుంది. న్యూక్లియోప్లాజం అనే ద్రవం అనేది ఉంటుంది. ఈ కేంద్రకం త్వచం ఏం చేస్తుంది అంటే లోపలికి ఏది వెళ్ళాలి, కేంద్రకం లోపలికి ఇందాక కణత్వచం ఏ విధంగా పనిచేసిందో ఇక్కడ కేంద్రకం త్వచం కూడా ఈ లోపలికి ఏదైతే వెళ్ళాలో, లోపల నుండి బయటికి ఏదైతే రావాలో అన్నిటిని పంపించేది ఈ కేంద్రక త్వచం. ఓకేనా? మనకి అది శోషించుకోవాలన్నా, అది విసర్జించాలన్నా దేని ద్వారా వస్తుంది? మనకి ఈ కేంద్రక త్వచం ద్వారా రావడం జరుగుతుంది. దాంతోపాటు మనకి కేంద్రకం లోపల ఏముంటాయి? క్రోమాటిన్ అనే దారాలలాగా, పోగుల్లాగా ఉన్నటువంటి క్రోమాటిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ క్రోమాటిన్ ఈ కేంద్రక త్వచం, అంటే క్రోమాటిన్ అంటే ఏంది? పిల్ల క్రోమోజోములు. ఈ క్రోమాటిన్ కాస్త ఈ కేంద్రక త్వచంతో కలిసి ఏంగా మారుతుంది? క్రోమోజోములుగా మారడం జరుగుతుంది. ఈ క్రోమోజోముల మీద ప్రయోగాలు చేసింది ఎవరంటే వాల్టర్ ఫ్లెమింగ్ అనే వ్యక్తి మొదటగా ఈ క్రోమోజోములని మీద ప్రయోగాలు చేసి ఈ క్రోమోజోములని కనుగొనడం జరిగింది. అయితే ఈ క్రోమోజోముల లోపల ఏముంటుందనంటే డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అని అంటాం. ఈ డిఎన్ఏ మీద ప్రయోగాలు చేసింది ఎవరంటే వాట్సన్ మరియు క్రిక్. అది ఈ డిఎన్ఏ దేనికి ఉపయోగపడుతుంది అంటే జీన్స్ ని రిలీజ్ చేస్తుంది. ఈ డిఎన్ఏ మీద ప్రయోగాలు చేసిన వాట్సన్ మరియు క్రిక్ అయితే ఈ డిఎన్ఏలో వచ్చేటువంటి మార్పుల వల్ల క్యాన్సర్కి కారణం అవుతుంది. ఈ డిఎన్ఏలో వచ్చే మార్పులను ఏమంటారంటే మ్యూటేషన్స్ అని అంటారు. మ్యూటేషన్స్ అంటే ఉత్పరివర్తనాలు. ఈ మ్యూటేషన్స్ మీద ప్రయోగం చేసింది ఎవరంటే హ్యూగి డ్రివిస్ అనే వ్యక్తి ఈ మ్యూటేషన్స్ మీద ప్రయోగాలు చేయడం జరిగింది. ఈ డిఎన్ఏ లోపల ఏముంటుంది అంటే జీన్స్ అనేది ఉంటుంది. ఈ జీన్స్ మీద ప్రయోగాలు చేసింది ఎవరంటే గ్రెగర్ మెండల్. ఈ గ్రెగర్ మెండల్ ఈ హెరిడిటీ మీద ప్రయోగాలు చేయడానికి దేని మీద ప్రయోగాలు చేశారంటే బఠానీ మొక్క మీద ప్రయోగాలు చేసి ఈ హెరిడిటీ అనువంశికత గురించి చెప్పడం జరిగింది. ఈ జీన్స్ని ఏమంటారంటే బేసిక్ యూనిట్ ఆఫ్ హెరిడిటీ అంటే దేన్ని అంటారంటే జీన్స్ని అనడం జరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ ఇప్పుడు మనం క్రోమోజోముల గురించి మాట్లాడుకున్నాం. కేంద్రకం లోపల ఏముంటుందని చెప్పిన క్రోమోజోములు, దాంతోపాటు ఏముంటాయంటే కేంద్రక అంశాలు అని చెప్పేసి అంశాలు అనేది ఉంటుంది. మనకి ఇక్కడ ఈ క్రోమాటిన్లో ఏముంటాయి? మనకి డిఎన్ఏ మరియు ప్రోటీన్ అనేది ఉంటుంది. మనకి ఈ కేంద్రకాంశం, దాంతోపాటు కేంద్రకాంశాలు కూడా కేంద్రకంలో ఉంటాయి. ఈ కేంద్రకాంశంలో ఏముంటుందంటే ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్ ఉంటుంది. అసలు కేంద్రకాంశం ఏ విధంగా పనిచేస్తుంది అంటే కేంద్రకాంశాన్ని ఎవరు కనుగొన్నారో ఇప్పుడు చూద్దాం. మనం ఇంత ముందుగా మాట్లాడుకున్నట్లుగా కేంద్రకం లోపల ఏమేమి ఉంటాయని చెప్పాను. న్యూక్లియోప్లాజం అని ఉంటుంది, కేంద్రక మేరు ద్రవం అనేది ఉంటుంది. దాంతోపాటు క్రోమాటిన్ ఉంటుంది. క్రోమాటిన్ అనేది దార పోగుల్లాగే క్రోమోజోమ్లు ఉంటాయి. దాంతోపాటు గోళాకారంలో కేంద్రక అంశాలు అనేది ఉంటుంది. మనకి ఇక్కడ క్రోమాటిన్ దేంతో ఇక్కడ డిఎన్ఏ ప్లస్ ప్రోటీన్తో నిర్మితమైతే క్రోమాటిన్లో మనకి ఇక్కడ ఈ కేంద్రక అంశాలు ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్తో నిర్మించబడతాయి. ఏది? మనకి ఈ కేంద్రక అంశాలు. అసలు ఈ కేంద్రక అంశాలను మొదటగా ఎవరు కనుగొన్నారంటే ఫెలిక్ ఫాంటానా అనే వ్యక్తి 1774 సంవత్సరంలో ఫెలిక్ ఫాంటానా అనే వ్యక్తి 1774 సంవత్సరంలో ఈ యొక్క కేంద్రక అంశాలను కనుగొనడం జరిగింది. కేంద్రక అంశాలు అంటే న్యూక్లియోలై, దీన్ని కనుగొనడం జరిగింది. ఈ కేంద్రక అంశాలు దేంతో నిర్మించబడి ఉంటాయి అంటే ఆర్ఎన్ఏ మరియు
ప్రోటీన్లతో నిర్మించబడి ఉంటాయి. అక్కడ క్రోమాటిన్ డిఎన్ఏతో నిర్మించబడి ఉంటాయని చెప్పాను. డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. ఇక్కడ ఆర్ఎన్ఏ అంటే ఏంటంటే రైబో న్యూక్లిక్ యాసిడ్. రైబో న్యూక్లిక్ యాసిడ్. ఓకేనా. ఈ రైబో న్యూక్లిక్ యాసిడ్ ఈ కేంద్రకాంశాల్లో ఏం తయారవుతాయంటే రైబోజోములు అనేది తయారవుతాయి. ఈ కేంద్రకాంశాలు ఏం తయారవుతాయి? రైబోజోములు అనేది తయారవుతాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈ క్రోమోజోముల్లో గనక ఈ పైన ఉన్న ఈ క్రోమోజోముల్లో గనక ఏదైనా తేడా కనుక ఉన్నట్లయితే వచ్చే వ్యాధులు ఏంటంటే ఆటిజం మరియు మంగోలిజం అనే వ్యాధులు రావడం జరుగుతుంది. క్రోమోజోముల తేడా వలన వచ్చే వ్యాధులు మంగోలిజం మరియు ఆటిజం అనేది గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా. కేంద్రకాంశాలు ఏం తయారవుతాయి? మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే కేంద్రకాంశాలు అంటే రైబోజోములు ఎక్కడ తయారవుతాయి అంటే కేంద్రకాంశంలో తయారవుతాయి. కేంద్రకాంశాలు ఏమి తయారవుతాయి అంటే రైబోజోములు అనేది తయారవుతాయి. దేని ద్వారా ఈ కేంద్రకాంశాలు తయారవుతాయి అంటే ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్తో నిర్మించబడతాయి. ఓకేనా. దీన్ని ఎవరు కనుగొన్నారంటే ఫెలిక్ ఫాంటాన్ అనే వ్యక్తి 1774వ సంవత్సరంలో కనుగొనడం జరిగింది. ఇది ఈ కేంద్రకాంశాలకు సంబంధించి. నెక్స్ట్ ఈ కేంద్రకాంశాలు ఏమి ఏర్పడతాయని చెప్పాను నేను? రైబోజోములు ఏర్పడతాయని చెప్పాను కదా. ఇప్పుడు ఆ రైబోజోములు అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు కేంద్రకాంశంలో తయారవుతాయని చెప్పంటే రైబోజోమ్స్ తయారవుతాయని చెప్పారు. అయితే ఈ రైబోజోమ్స్ కేంద్రకాంశంలో తయారవుతాయని చెప్పేసి 1955వ సంవత్సరంలో జార్జ్ ఈ పెలాడే అనే వ్యక్తి ఈ రైబోజోమ్స్ ని మొట్టమొదటిసారిగా కనుగొనడం జరిగింది. జార్జ్ ఈ పెలాడే అనే వ్యక్తి ఈ రైబోజోమ్స్ ను 1955వ సంవత్సరంలో కనుగొనడం జరిగింది. ఎక్కడుంటాయి ఈ రైబోజోమ్స్? కేంద్రకాంశంలో ఉంటాయి. ఈ కేంద్రకాంశం దేనితో తయారవుతాయని చెప్పి ఇందాక ఏం మాట్లాడుకున్నామంటే ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్స్ తో మనకి అక్కడ కేంద్రకాంశం తయారవుతుంది. ఆ కేంద్రకాంశంలో నుంచి వచ్చినాయి కాబట్టి ఈ రైబోజోమ్స్ కూడా ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్లతో నిర్మించబడి ఉంటుంది. ఈ ఆర్ఎన్ఏ ఏం చేస్తుంది? ప్రోటీన్స్ యొక్క తయారీలో ఆర్ఎన్ఏ ప్రముఖ పాత్రని పోషించడం జరుగుతుంది. ఈ ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్స్ తో ఈ రైబోజోమ్స్ అనేవి తయారవడం వల్ల ఈ రైబోజోమ్స్ ఏం చేస్తాయంటే ప్రోటీన్స్ ని సంశ్లేషణ చేస్తాయంటే సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్ అంటే ప్రోటీన్లని సంశ్లేషణ చేస్తాయి. అంటే ఏంది? కొత్త ప్రోటీన్స్ ని ఏర్పాటు చేయడమే ప్రోటీన్ల సంశ్లేషణ. అంటే కొత్త ప్రోటీన్స్ ని ఏర్పాటు చేయడం వల్ల ప్రోటీన్స్ అనేది ఎక్కువ అవుతాయి కాబట్టి ఈ రైబోజోమ్స్ ని ఏమంటారంటే ఎక్కువ ప్రోటీన్స్ అవుతాయి కాబట్టి ప్రోటీన్ ఫ్యాక్టరీ ఏమిటి తయారు చేస్తున్నాయి ఇక్కడ? మనకి దేన్ని తయారు చేస్తున్నాయి ఇక్కడ? రైబోజోమ్స్ ప్రోటీన్స్ ని సంశ్లేషణ చేస్తా ప్రోటీన్స్ తయారు చేస్తున్నాయి కాబట్టి ఈ ప్రోటీన్ల కర్మాగారం అని దేన్ని అంటారు అంటే మనకి ఆ రైబోజోమ్స్ అంటారు. అంటే ప్రోటీన్ ఫ్యాక్టరీ అని దేటిని అంటారంటే రైబోజోమ్స్. ప్రోటీన్ల కర్మాగారం అని దేన్ని అంటారంటే మనకి రైబోజోమ్స్. అలాగే మాలిక్యులర్ మెషిన్ అని కూడా అంటారు ఈ రైబోజోమ్స్ ని. మాలిక్యులర్ మెషిన్ అని కూడా అంటారు. ఈ ఏమేమి అంటారు అనేది గుర్తుపెట్టుకోండి. దీన్ని ప్రోటీన్ ఫ్యాక్టరీ అంటారు, అలాగే మాలిక్యులర్ మెషిన్ అని కూడా అంటారు. ఈ రైబోజోమ్స్ అనేది ఏం చేస్తాయంటే ఈ రైబోజోమ్స్ కొన్ని స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. స్వేచ్ఛగా గుంపులుగా ఏ ఆకారంలో ఉంటాయి? మనకి రైబోజోమ్స్ గుండ్రంగా గోళాకారంలో ఉంటాయి. ఈ రైబోజోమ్స్ అనేది ఈ కణంలో కొన్ని దగ్గర స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. ఈ స్వేచ్ఛగా తిరిగిన రైబోజోమ్స్ గుంపులుగా ఏర్పడి ఉంటాయి. వాటిని ఏమంటామంటే పాలిజోమ్స్ అని అంటాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే గుంపులుగా ఏర్పడినటువంటి రైబోజోమ్స్ ఏమంటారంటే పాలిజోమ్స్ అని అంటారు. మరికొన్ని రైబోజోమ్స్ ఏమవుతాయంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే అంతర్జీవ ద్రవ్యజాలానికి అతుక్కుని ఉంటాయి. ఓకేనా. ఈ విధంగా రైబోజోమ్స్ అనేది ఉంటాయి. ఓకేనా. మళ్ళీ ఒకసారి చూడండి. రైబోజోమ్స్ ఎవరు కనుగొన్నారంటే జార్జ్ ఈ పెలాడే అనే వ్యక్తి కనుగొన్నాడు. ఈ రైబోజోమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మనకి కేంద్రకాంశంలో తయారవుతాయి. కేంద్రకాంశం ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్స్ తయారైంది కాబట్టి ఈ రైబోజోమ్స్ కూడా దేంతో తయారవుతాయి అంటే ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్స్ తో తయారవుతాయి. ఇక్కడ ఆర్ఎన్ఏ ఉంది కాబట్టి మనకి ఆర్ఎన్ఏ ఏం చేస్తుంది? ప్రోటీన్స్ తయారీలో ప్రముఖ పాత్ర పోషించేది ఆర్ఎన్ఏ కాబట్టి మనకి
ఇక్కడ ప్రోటీన్స్ ఎక్కువ తయారవుతాయి. అంటే ప్రోటీన్ సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్ అంటే ప్రోటీన్ల సంశ్లేషణ జరుగుతుంది కాబట్టి ఎక్కువ ప్రోటీన్స్ ఏర్పడడం వల్ల దీన్ని ప్రోటీన్ ఫ్యాక్టరీ అంటారు. దాంతోపాటు మాలిక్యులర్ మెషిన్ అని కూడా అంటారు. ఈ రైబోజోమ్స్ అనేది మనకి కణం లోపల సైటోప్లాజంలో అక్కడక్కడ గుంపులుగా ఉంటాయి. ఈ గుంపులుగా ఉన్న రైబోజోమ్స్ ఏమంటారంటే పాలిజోమ్స్ అంటారు. కొన్ని రైబోజోమ్స్ అంతర్జీవ ద్రవ్యజాలానికి అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనే దానికి అంటుకొని ఉంటాయి. ఇది దీనికి సంబంధించి రైబోజోమ్స్ కి సంబంధించి. ఓకేనా. నెక్స్ట్ ఈ రైబోజోమ్స్ దేనికి అతుక్కుంటాయి అని చెప్పాను? ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంతర్జీవ ద్రవ్యజాలానికి అతుక్కుని ఉంటాయి అని చెప్పాను కదా. అసలు అంతర్జీవ ద్రవ్యజాలం అంటే ఏందో తెలుసుకుందాం ఇప్పుడు. మనం ఇంతకు ముందు రైబోజోమ్స్ అనేది తెలుసుకోవడం జరిగింది. అయితే రైబోజోమ్స్ మీద ఎటువంటి మెంబ్రేన్ అంటే ఎటువంటి పొర అనేది ఉండదు, గుర్తుపెట్టుకోవాలా. రైబోజోమ్స్తో పాటు సెంట్రోజోమ్ మీద మరియు రైబోజోమ్ మీద మరియు సెంట్రోజోమ్ మీద ఎటువంటి పొరలు అనేది ఉండదు. ఈ కణాంగాలన్నింటిలో కూడా పొరలు లేని ఏంటంటే రైబోజోమ్ మరియు సెంట్రోజోమ్. ఓకేనా. ఇందాక మనం ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అన్నాము కదా. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది ఏ విధంగా ఉంటుందంటే ఈ కేంద్రకం ఏదైతే ఉందో ఈ కేంద్రకాన్ని అంటుకొని ఈ యొక్క కణంలో మేజర్ పార్ట్ ఎక్కువ భాగాన్ని ఈ అంతర్జీవ ద్రవ్యజాలం అనేది ఆక్రమించి ఉంటుంది. ఈ అంతర్జీవ ద్రవ్యజాలం అనేది మన ఈ కణం లోపల ఎక్కువ భాగాన్ని ఆక్రమించి ఉంటుంది. చూడడానికి ఏ విధంగా ఉంటుంది అంటే ఇది స్కెలిటన్ లాగా ఉంటుంది. కాబట్టి ఈ అంతర్జీవ ద్రవ్యజాలాన్ని ఏమంటారంటే సైటోస్కెలిటన్ అంటారు. అంటే కణ పదార్థ అస్థి పంజరము దేనిని అంటారంటే ఈ అంతర్జీవ ద్రవ్యజాలాన్ని, అదే ఎండోప్లాస్మిక్ రెటిక్యులంనే కణ పదార్థ అస్థి పంజరము లేదా సైటోస్కెలిటన్ అంటారు. ఈ అంతర్జీవ ద్రవ్యజాలాన్ని ఎవరు కనుగొన్నారు అని అంటే కేఆర్ పోర్టర్ అనే వ్యక్తి కనుగొనడం జరిగింది. అంతర్జీవ ద్రవ్యజాలాన్ని ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే ఈపీఆర్ KR అని గుర్తుపెట్టుకోండి. అంటే కేఆర్ పోర్టర్ అనే వ్యక్తి ఈ అంతర్జీవ ద్రవ్యజాలాన్ని కనుగొనడం జరిగింది. ఓకేనా. అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనే పేరు ఏ విధంగా వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి ఎండోప్లాస్మిక్ అంటే విత్ ఇన్ ద ప్లాస్మాలో ఉన్నటువంటి ఏ విధంగా ఏ ప్లాస్మా ఉంది ఇక్కడ, ఏ ద్రవం ఉంది ఇక్కడ అని చూసుకున్నట్లయితే ఇదంతా కూడా ఏముంది మనకి ఇక్కడ సైటోప్లాజం అనేది ఉంటుంది. ఈ సైటోప్లాజంలోనే ఉంటుంది ఏది మనకి అంతర్జీవ ద్రవ్యజాలం. అంటే విత్ ఇన్ ద ప్లాస్మా అంటే ఎండోప్లాస్మిక్ విత్ ఇన్ ద ప్లాస్మా, రెటిక్యులం అంటే నెట్వర్క్. ఈ ప్లాస్మాలో అత్యధికంగా విస్తరించి ఉన్న రెటిక్యులం అంటే ఏంది, నెట్వర్క్ అనే అర్థం వస్తుంది. ఎండోప్లాస్మిక్ అంటే విత్ ఇన్ ద ప్లాస్మా అనే అర్థం వస్తుంది. అంటే ఈ ప్లాస్మాలో ఆవరించి ఉన్న అనే అర్థంలో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది రావడం జరుగుతుంది. ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది మరలా రెండు రకాలుగా ఉంటుంది. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం రెండు రకాలుగా ఉంటుంది. ఎందుకు రెండు రకాలుగా ఉంటుందంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఈ రైబోజోములు అనేసి కొన్ని గుంపులు రైబోజోముల గురించి మాట్లాడుకున్నప్పుడు రైబోజోములు అనేది గుంపులుగా ఉంటాయి, స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. వాటిని పాలిజోమ్స్ అంటాము. కొన్ని రైబోజోమ్స్ అంతర్జీవ ద్రవ్యజాలానికి అతుక్కొని ఉంటాయి అని చెప్పుకున్నాం. అయితే అంతర్జీవ ద్రవ్యజాలానికి అతుక్కున ఉన్న ఈ రైబోజోమ్స్ ఎక్కడైతే అతుక్కున్నావో దాన్ని గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. అంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటారు. మనకి రైబోజోమ్స్ అతుక్కున్న భాగాన్ని రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. ఎక్కడైతే ఈ రైబోజోమ్లు అతుక్కొని లేకుండా నునుపుగా ఉంటాయో వాటిని స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటారు. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అని అంటారు. అర్థమైందా? రెండు రకాలు. ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం రెండు రకాలుగా ఉంటుంది. రైబోజోమ్లు ఉన్నదాన్ని రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. మనకి రైబోజోములు లేని ప్రాంతాన్ని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము అని అంటారు. అసలు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం యొక్క ఉపయోగం ఏంటంటే హార్మోన్స్ మరియు ప్రోటీన్స్ ని సంశ్లేషణ చేస్తుంది. హార్మోన్స్ మరియు ప్రోటీన్లని సంశ్లేషణ చేస్తుంది. వీటిల్లో ఉన్నటువంటి విడివిడిగా అలా కాకుండా నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క ఉపయోగం ఏంది అని అంటే
నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క ఉపయోగం ఏంటంటే లిపిడ్స్ మరియు హార్మోన్లని సంశ్లేషణ చేస్తుంది. లిపిడ్స్ మరియు హార్మోన్లని సంశ్లేషణ చేస్తుంది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. అలా కాకుండా గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క ఉపయోగం ఏంటంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది ఎందుకంటాము, ఆ గరుకు అంతర్జీవ ద్రవ్యజాలానికి రైబోజోమ్స్ అని అతుక్కుని ఉంటాయి కాబట్టి ఆ రైబోజోమ్స్ యొక్క ఉపయోగం ఏంది, ప్రోటీన్లని సంశ్లేషణ చేయడం. ఇక్కడ కూడా రైబోజోమ్స్ అనేవి అతుక్కు ఉన్నాయి కాబట్టి ఈ గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క ఉపయోగం కూడా ప్రోటీన్లని సంశ్లేషణ చేయుట అనేది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? దీని గురించి మెయిన్గా ఏంటంటే కణ పదార్థంలో విస్తరించి ఉన్నటువంటి అస్థిపంజర లాంటి విభాగాన్ని ఏమంటారంటే అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. అందువల్ల దీన్ని సైటోస్కెలిటన్ అంటారు. కణ పదార్థ అస్థిపంజరము అని అంటారు. ఎండోప్లాస్మిక్ అంటే ఏంది, విత్ ఇన్ ద ప్లాస్మా అని. రెటిక్యులం అంటే ఏంటంటే ఆవరించి ఉన్న అనే అర్థంలో వస్తుంది కాబట్టి నెట్వర్క్ అని వస్తుంది. ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంని ఎవరు కనుగొన్నారంటే కేఆర్ పోర్టర్ అనే వ్యక్తి కనుగొనడం జరిగింది. ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క ఉపయోగం ఏంటంటే ప్రోటీన్స్ని మరియు హార్మోన్స్ని సంశ్లేషణ చేస్తుంది. దీంట్లో మళ్ళీ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము, 2 నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ఎందుకంటామంటే రైబోజోమ్లు అనేది అతుక్కుని ఉంటుంది కాబట్టి దాన్ని గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటాం. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క ఉపయోగం ఏంటంటే రైబోజోమ్లు ఉన్నాయి కాబట్టి ప్రోటీన్లని సంశ్లేషణ చేస్తుంది. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అంటే ఏంటంటే దాని యొక్క ఉపయోగం ఏంటంటే నునుపు అంటే లిపిడ్స్ మరియు హార్మోన్స్ని సంశ్లేషణ చేయడం జరుగుతుంది. ఇది మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క దాని గురించి. నెక్స్ట్ కణాంగం చూసుకున్నట్లయితే మైటోకాండ్రియా గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మైటోకాండ్రియా కంటే ముందు చెప్పుకునే కంటే ముందుగా అంతర్జీవ ద్రవ్యజాలం అని చెప్పాను కదా. ఈ అంతర్జీవ ద్రవ్యజాలంలో ఏదైతే ఆ నెట్వర్క్ ఉందో ఆ నెట్వర్క్ మధ్య నెట్వర్క్ మధ్య ఖాళీలు అంటే ఈ విధంగా ఉంది కదా. ఈ ఖాళీలను ఏమంటారంటే ల్యూమెన్ అని అంటారు. ల్యూమెన్ అనేది దేనికి సంబంధించిందంటే మనకి అంతర్జీవ ద్రవ్యజాలానికి సంబంధించి. ఇప్పుడు చూడండి మైటోకాండ్రియా. ఈ మైటోకాండ్రియా ఏంటంటే మనకి సైటోప్లాజం ఉంది కదా. సైటోప్లాజం అంటే ఏందో తెలుసుకోవాలా, న్యూక్లియోప్లాజం అంటే ఏందో తెలుసుకోవాలి, ప్రోటోప్లాజం అంటే ఏందో తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఈ కణత్వజానికి కేంద్రత్వజానికి మధ్యలో ఉన్న ఈ ద్రవాన్ని ఏమంటారంటే సైటోప్లాజం అంటారు. అంటే సైటోప్లాజం అని అంటారు. ఈ కేంద్రకం లోపల ఉన్న ఈ ద్రవాన్ని న్యూక్లియోప్లాజం అంటారు. ఈ కేంద్రకం లోపల ఉన్న ఈ న్యూక్లియోప్లాజము ఇక్కడ ఉన్నటువంటి ఈ సైటోప్లాజం కనుక కలిస్తే అంటే సైటోప్లాజము మరియు న్యూక్లియోప్లాజం కలిస్తే ప్రోటోప్లాజం అంటాము. ఈ ప్రోటోప్లాజాన్ని 1830 సంవత్సరంలో పెర్కింజే అనే వ్యక్తి కనుగొన్నాడు అని చెప్పి ముందు వీడియోలోనే చెప్పుకున్నాం. అయితే ఈ యొక్క మైటోకాండ్రియాలు ఎక్కడ ఉంటాయి అంటే ఈ మైటోకాండ్రియాలు ఈ యొక్క సైటోప్లాజంలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. ఈ సైటోప్లాజంలో స్వేచ్ఛగా ఈ మైటోకాండ్రియాలని తిరుగుతూ గుండ్రంగా, గోళాకారంగా, కొన్ని స్తూపాకారంగా కూడా ఉంటూ ఈ సైటోప్లాజంలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. అయితే ఈ మొట్టమొదటిసారిగా ఈ మైటోకాండ్రియాని ఎవరు కనుగొన్నారా అని అంటే కొల్లికర్ అనే వ్యక్తి ఈ మైటోకాండ్రియాలని కనుగొనడం జరిగింది. ఆ తర్వాత రిచర్డ్ ఆల్ట్మెన్ అనే వ్యక్తి ఈ మైటోకాండ్రియాలని బయోబ్లాస్ట్ అనే పేరుతో ఎవరు రిచర్డ్ ఆల్ట్మెన్ అంటే మైటోకాండ్రియాకి బయోబ్లాస్ట్ అని పేరు పెట్టింది ఎవరంటే రిచర్డ్ ఆల్ట్మెన్ అనే వ్యక్తి. ఓకేనా? అసలు ఈ మైటోకాండ్రియా పేరు పెట్టకుండానే మొట్టమొదటిసారిగా ఈ మైటోకాండ్రియాని కనుగొనింది ఎవరంటే కొల్లికర్ అనే వ్యక్తి కనుగొన్నాడు. అదే మైటోకాండ్రియాని రిచర్డ్ ఆల్ట్మెన్ అనే వ్యక్తి బయోబ్లాస్ట్ అనే పేరుతో దాని మీద ప్రయోగాలు చేయడం జరిగింది. ఆ తర్వాత దీనికి మైటోకాండ్రియా అనే పేరు పెట్టింది ఎవరంటే కార్ల్ బెండా అనే వ్యక్తి ఈ మైటోకాండ్రియా అనే పేరు పెట్టడం జరిగింది. ఓకేనా? చూడండి, మైటోకాండ్రియాలు సైటోప్లాజంలో స్వేచ్ఛగా తిరుగాడుతూ ఉంటాయి. దాని యొక్క షేపు గోళాకారంగా ఉంటాయి, స్తూపాకారంగా ఉంటాయి.
అనేక ఆకారాల్లో ఈ మైటోకాండ్రియా అనేది ఉండడం జరుగుతుంది. దీన్ని మొట్టమొదటిసారి కనుగొన్నది ఎవరంటే కొల్లికర్ అనే వ్యక్తి కనుగొనడం జరిగింది. దీన్ని బయోబ్లాస్ట్ అని పేరు పెట్టింది ఎవరంటే రిచర్డ్ ఆల్ట్మెన్. అది మైటోకాండ్రియాని ఫస్ట్ టైం పిలిచింది ఎవరంటే కార్ల్ బెండా. అయితే మనకి మైటోకాండ్రియాలో రెండు రకాల పొరలు అనేది ఉంటాయి. ఇట్లా నునుపు భాగంలో కొన్ని ఉంటాయి, ముడతలుగా ఉండేది ఒకటి ఉంటుంది. ఈ రకమైన పొరలు అనేది రెండు రకాల పొరలు అనేది ఉండడం జరుగుతుంది ఏది మనకు మైటోకాండ్రియాలో. అయితే ఈ నునుపు భాగంలో ఉన్న ఈ పొరని ఏమంటారంటే గ్రానా అని అంటారు. ఓకేనా, నునుపు భాగంలో ఉన్నటువంటి పొరని ఏమంటారంటే గ్రానా అంటారు, అంటే నునుపు భాగాన్ని. అదే ఈ ముడతలు పడినటువంటి ఈ భాగాన్ని ఏమంటారంటే క్రిస్టే అని అంటారు. మైటోకాండ్రియాలో ముడతలు పడినటువంటి భాగాన్ని ఏమంటారంటే క్రిస్టే అంటారు. మైటోకాండ్రియాలో నునుపు భాగాన్ని ఏమంటారంటే గ్రానా అంటారు. అయితే ఈ ముడతలు పడినటువంటి ఈ క్రిస్టే లోపల ఏముంటాయంటే ఎంజైమ్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఏముంటాయి? ఈ ఎంజైమ్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే ఆహారాన్ని జీర్ణం చేసి శక్తిగా మార్చడం జరుగుతుంది. కాబట్టి ఈ శక్తి అనేది ఏర్పడింది. కాబట్టి శక్తి అంటే ఏంది? పవర్ అనుకోండి. శక్తి అనేది పవర్ అనేది ఏర్పడింది కాబట్టి పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని దేన్ని అంటారంటే పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. గుర్తుపెట్టుకోండి, పవర్ హౌస్ ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని దేన్ని అంటారంటే మైటోకాండ్రియా అని అనడం జరుగుతుంది. అంటే కణశక్తి భాండాగారం అని దేన్ని అంటారంటే మైటోకాండ్రియా అని అనడం జరుగుతుంది. శ్వాసక్రియలో శక్తి ఏర్పడుతుంది. కాబట్టి కణం జరిగే శ్వాసక్రియకు కూడా ఈ మైటోకాండ్రియా అనేది ఉపయోగపడడం జరుగుతుంది. అంటే కణ శ్వాసక్రియకు కణం లోపల ఉపయోగపడేటువంటి కణాంగం ఏది అంటే మైటోకాండ్రియా. అలాగే శక్తి ఏర్పడడం వల్ల దాన్ని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటే కణశక్తి భాండాగారం అని దేన్ని అంటారంటే మనకి ఈ మైటోకాండ్రియాని అనడం జరుగుతుంది. మనకి కణ శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది అంటే మైటోకాండ్రియాలో జరుగుతుంది. శ్వాసక్రియలో ఏర్పడినటువంటి శక్తి ఏ రూపంలో ఉంటుంది? ఏటీపీల రూపంలో ఉంటుంది. మనము శ్వాసక్రియకు సంబంధించి రెస్పిరేటరీ సిస్టమ్ చదివేటప్పుడు అవాయు శ్వాసక్రియలో ఎంత ఏర్పడుతుంది, వాయు శ్వాసక్రియలో ఎన్ని ఏటీపీలు ఏర్పడతాయని చెప్పి అక్కడ తెలుసుకున్నాం. అయితే ఇక్కడ చూడండి, శ్వాసక్రియలో శక్తి ఏ విధంగా ఉంటుందంటే ఏటీపీల రూపంలో ఉంటుంది. అసలు ఏటీపీ అంటే ఏంటంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ మనకి శక్తి అవసరం అవుతుందో ఈ మైటోకాండ్రియాల ద్వారా ఈ ఏటీపీలని మోసుకెళ్ళి అక్కడ ఆ శక్తిని ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ శక్తి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పార్ట్లో నీకు శక్తి అవసరం అవుతుందో అక్కడికి ఈ మైటోకాండ్రియా మోసుకెళ్తుంది. ఓకేనా, మోసుకెళ్తుంది. కాబట్టి ఈ ఏటీపీలు ఖర్చు అయిపోతాయి శక్తిని. కాబట్టి ఏటీపీని ఏమంటారంటే ఎనర్జీ కరెన్సీ అని అంటారు, గమనించాలా. ఇది దీనికి సంబంధించి మైటోకాండ్రియాకి సంబంధించి. నెక్స్ట్ లైసోజోమ్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు కణాంగాల్లో లైసోజోమ్స్లో కూడా ఎంజైమ్స్ అనేది ఉండడం జరుగుతుంది. మనం ముందుగా మైటోకాండ్రియా గురించి చెప్పుకున్నప్పుడు ఆ మైటోకాండ్రియాలోని ఆ ముడతలు పడిన భాగాల్లో ఎంజైమ్స్ అనేది ఉంటాయి అని చెప్పాం. ఓకేనా, అలాగే ఇక్కడ కూడా మనకి లైసోజోమ్స్లో ఎంజైమ్స్ అనేది ఉంటుంది. రెండు రకాల ఎంజైమ్స్, హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ మరియు పాస్పోలైటిక్ ఎంజైమ్స్ అనే రెండు రకాల ఎంజైమ్స్ అనేది ఉంటుంది. హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ మరియు పాస్పోలైటిక్ ఎంజైమ్స్ అనేది రెండు రకాల ఎంజైమ్స్ ఉంటుంది. అయితే ఈ లైసోజోమ్స్ని ఎవరు కనుగొన్నాడంటే క్రిస్టియన్ రెమి డిడ్యూవే అనే వ్యక్తి ఈ లైసోజోమ్స్ని కనుగొనడం జరిగింది. లైసోజోమ్స్ని సూసైడల్ బ్యాగ్స్, ఆత్మహత్య కోశకాలు అని కూడా అనడం జరుగుతుంది. ఏమంటారు? లైసోజోమ్స్ అంటే సూసైడల్ బ్యాగ్స్ అని అంటారు, అలాగే ఆత్మహత్య కోశకాలు అని కూడా అంటారు. ఎందుకు ఆత్మహత్య కోశకాలు అని అంటారంటే ఏదైనా ఈ లైసోజోమ్స్ దేనికి ఉపయోగపడతాయి అంటే కణ జీర్ణక్రియకు లైసోజోమ్స్ అనేది ఉపయోగపడుతుంది. అక్కడ మనకు మైటోకాండ్రియా దేనికి ఉపయోగపడింది? కణ శ్వాసక్రియకు ఏ కణాంగం ఉపయోగపడుతుంది అంటే మైటోకాండ్రియా ఉపయోగపడుతుంది చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకి కణ జీర్ణక్రియకు ఉపయోగపడేది ఏది? లైసోజోమ్స్ అనేది ఉపయోగపడుతుంది. ఏదైనా బ్యాక్టీరియా అనేది మన శరీరంలో ప్రవేశించినప్పుడు
ఏదైనా బ్యాక్టీరియా అనేది మన శరీరంలో ప్రవేశించినప్పుడు జీర్ణక్రియ లైసోజోమ్ చనిపోవడం వల్ల జీర్ణక్రియ అనేది ఆగిపోతుంది. జీర్ణక్రియ అనేది ఆగిపోయినప్పుడు ఆ కణం కూడా చచ్చిపోవడం జరుగుతుంది. ఏదైతే ఆ కణం లోపల జీర్ణక్రియను జరగడం ఆగిపోతుందో అప్పుడు అట్లాగే ఆ కణం కూడా చనిపోవడం జరుగుతుంది. అందువల్ల దీన్ని ఏమంటారంటే సూసైడల్ బ్యాగ్స్ అని అంటారు. ఈ లైసోజోమ్లో ఉన్న ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే శరీరంలో ఉన్న పెద్ద పెద్ద అణువులను చిన్న చిన్న అణువులుగా సరళ అణువులుగా మార్చడానికి, కణంలో ఉన్నటువంటి అణువులను సరళ అణువులుగా మార్చేది ఏది అంటే సరళ అణువులుగా మార్చి విసర్జన క్రియకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది అని చెప్తారు. ఓకేనా. లైసోజోమ్స్ గురించి మెయిన్ పాయింట్స్ అంటే సూసైడల్ బ్యాగ్స్ అని దేన్ని అంటారు, కణ జీర్ణక్రియకి దేన్ని ఉపయోగిస్తారు, ఓకేనా. లైసోజోమ్స్ని కనుగొన్నది ఎవరు, ఎంజైమ్స్ ఉండేటువంటి లైసోజోమ్స్లో ఎంజైమ్స్ ఉంటాయి, ఏ రకమైన ఎంజైమ్స్ ఉంటాయి, హైడ్రోలైటిక్ ఎంజైమ్స్, ఫాస్ఫోలైటిక్ ఎంజైమ్స్, ఈ రకమైన అణువులు అనేది ఎంజైమ్స్ అనేది ఉండడం జరుగుతుంది. దీని గురించి లైసోజోమ్స్లో ఇదే మెయిన్ అండి. ఇంకా నెక్స్ట్ ఆ గాల్జీ సంక్లిష్టం గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ గాల్జీ సంక్లిష్టం నెక్స్ట్ భాగం చూసుకున్నట్టయితే కణాంగం చూసుకున్నట్టయితే గాల్జీ సంక్లిష్టం అంటే గాల్జీస్ కాంప్లెక్స్. దీన్ని ఎవరు కనుక్కున్నారంటే ఆ గాల్జీ అనే పేరులో ఉంది. కెముల్లో గాల్జీ అనే వ్యక్తి గాల్జీస్ కాంప్లెక్స్ ని కనుగొనడం జరిగింది. ఓకేనా. దీంట్లో కూడా ఎంజైమ్స్ అనేది ఉంటాయి. ఎంజైమ్స్ అనేది ఉండడం వల్ల ఇక్కడ డైజెషన్కి ఇక్కడ ఉపయోగపడుతుంది. ఏది గాల్జీ సంక్లిష్టం కూడా. కానీ ఈ గాల్జీ సంక్లిష్టంలో ఆ ఎంజైమ్స్ అనేది ఏ రూపంలో ఉంటుందంటే ఘన రూపంలో ఉంటుంది. కాన్సంట్రిక్ ఫామ్లో ఈ ఎంజైమ్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఎక్కడ మన గాల్జీ సంక్లిష్టంలో కూడా కాన్సంట్రిక్ ఫామ్లో ఎంజైమ్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ గాల్జీ సంక్లిష్టం అనేది ఏ ఆకారంలో ఉంటుంది, కప్ షేప్లో ఉంటుంది, లేదంటే సంచుల దొంతరలాగా ఈ విధంగా ఉండడం జరుగుతుంది. కప్ షేప్లో లేదా సంచుల దొంతర ఆకారంలో ఉన్నటువంటి కణాంగం ఏది అంటే మనకి గాల్జీ సంక్లిష్టం అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. దీన్ని కనుగొన్నది ఎవరు, కెముల్లో గాల్జీ. ఓకేనా. దాంతోపాటు ఎంజైమ్స్ ఉండడం వల్ల విసర్జన క్రియకు అంటే జీర్ణక్రియకు కూడా అది ఉపయోగపడుతుంది. మనకు అక్కడ లైసోజోమ్ ఏ విధంగా ఉపయోగపడుతుందో దీంట్లో కూడా ఎంజైమ్స్ ఉండడం వల్ల ఇది కూడా జీర్ణక్రియ కూడా ఉపయోగపడడం జరుగుతుంది. దాంతోపాటు ఎంజైమ్స్ అనేది ఉంటాయి, కాకపోతే ఘన రూపంలో ఉంటాయి, అంటే కాన్సంట్రిక్ ఫామ్లో ఉండడం జరుగుతుంది. ఈ గాల్జీ సంక్లిష్టం ఏం చేస్తుందంటే ద్రవాల కదలికలను నియంత్రించి వ్యర్థాలను బయటకి తొలగించను. ఏం చేస్తుంది, ద్రవాల కదలిక అంటే కణం లోపల ఉన్నటువంటి ఏదైతే ద్రవాలు ఉన్నాయో, ఏదైతే సైటోప్లాజము, న్యూక్లియర్ ప్లాజము, ఏవైతే ఈ ద్రవాలు ఉన్నాయో ఈ ద్రవాల కదలికలను నియంత్రించి ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో ఆ వ్యర్థాలని బయటికి తొలగించి జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఓకేనా. అలాగే నెక్స్ట్ వినాల గ్రంథుల స్రావకాలు ఏదైతే ఉన్నాయో వాటిలను కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. ఏది గాల్జీ సంక్లిష్టం. అర్థమైందా. ద్రవాల కదలికలను కంట్రోల్ చేస్తుంది, వినాల గ్రంథుల స్రావకాలను కంట్రోల్ చేస్తుంది. దాంతోపాటు మెయిన్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ప్రోటీన్ సెక్రియేషన్ అంటే ప్రోటీన్లను స్రవిస్తుంది. అక్కడ రైబోజోములను ప్రోటీన్లను సంశ్లేషిస్తుంది అని చెప్పాను. ఇక్కడ ప్రోటీన్ సెక్రియేషన్ అంటే కణం లోపల వెలువడి అంటే కణం లోపల సంశ్లేషణ అయినటువంటి ప్రోటీన్లను బాహ్య వాతావరణానికి, ఏదైతే బాహ్య వాతావరణం ఉందో ఆ బాహ్య వాతావరణాన్ని కూడా ఎగుమతి చేస్తుంది. ఏది మనకి గాల్జీ సంక్లిష్టం అంటే ప్రోటీన్ సెక్రియేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలా. అంటే ప్రోటీన్లను స్రవిస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలా. మనకి రైబోజోముల్లో ప్రోటీన్లను సంశ్లేషణ చేస్తుంది అని ఒక పదం చెప్పాను. కానీ ఇక్కడ గాల్జీ సంక్లిష్టం ఏం చేస్తుంటే ప్రోటీన్లను స్రవించడం అంటే ఏంటంటే కణంలో ఏర్పడినటువంటి ప్రోటీన్లను బాహ్య వాతావరణానికి పరిచయం చేస్తుంది. అక్కడ ప్రోటీన్ సంశ్లేషణ అంటే అది ఉత్పత్తి చేస్తుంది అన్నమాట. ఓకేనా. ఈ విధంగా మీరు ఈ గాల్జీ సంక్లిష్టం గురించి గుర్తుపెట్టుకోవాలా. ఓకే. నెక్స్ట్ సెంట్రోజోమ్ గురించి తెలుసుకుందాం. సెంట్రోజోమ్లో మనకి పొర అనేది ఉండదు. దేంట్లో పొర ఉండదు మనకి. ఈ కణాంగాలన్నింటిలో కూడా రైబోజోము మరియు సెంట్రోజోమ్లో పొర అనేది ఉండదు. మనకి సెంట్రోజోమ్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎవరు కనుగొన్నారో చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ సెంట్రోజోమ్ మీద పొర ఉంటుందని చెప్పన్నాం. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం మనం, గాల్జీ సంక్లిష్టం గురించి చెప్పుకున్నాం. గాల్జీ సంక్లిష్టం మీద కూడా మనకి కణత్వచం మీద ఏ విధంగా లైపోప్రోటీన్ త్వచం అనేది ఉంటుందో, లైపోప్రోటీన్ మెంబ్రేన్ అనేది ఏ విధంగా ఉంటుందో
అదే విధంగా గాల్జీ సంక్లిష్టం కూడా లైపోప్రోటీన్ మెంబ్రేన్ అనేది ఉంటది, గమనించుకోవాలా. ఇప్పుడు సెంట్రోజోమ్ గురించి కూడా చూసినట్లయితే ఈ సెంట్రోజోమ్ ని ఎడ్వర్డ్ వ్యాన్ బెనెడెన్ అనే వ్యక్తి 1882 సంవత్సరంలో దీన్ని కనుగొనడం జరిగింది. దాని తర్వాత థియోడర్ బావేరి అనే ఆయన 1888 సంవత్సరంలో తర్వాత దీని మీద అనేక ప్రయోగాలు చేయడం జరిగింది. అంటే దీన్ని మొత్తంగా సెంట్రోజోమ్ ని ఎవరు కనుగొన్నారంటే ఎడ్వర్డ్ వ్యాన్ బెనెడెన్ అనే వ్యక్తి 1882 సంవత్సరంలో కనుగొనడం జరిగింది. ఇది ఏ ఆకారంలో ఉంటుందంటే గోళాకారంలో. దీని లోపల సెంట్రోజోమ్ లోపల ఏ విధంగా ఉంటాయంటే సెంట్రియోల్స్ అనేది ఉంటాయి. రెండు సెంట్రియోల్స్, ఈ చూడండి ఇక్కడ సెంట్రియోల్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ సెంట్రియోల్స్ ఏ ఆకారంలో ఉంటాయంటే గోళాకారంలో ఉంటాయి. ఈ సెంట్రియోల్ యొక్క సెంట్రియోల్ ఏ పని చేస్తుందంటే మనకి కణ విభజన సమయంలో ఒక కణం కాస్త 2 కణాలుగా మారుతుంది కదా, సమవిభజన జరిగే సమయంలో. ఆ కణ విభజన జరిగే సమయంలో ఈ సెంట్రియోల్ అనేది ఒక ఆకర్షణ కేంద్రకాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కణ విభజన గురించి మాట్లాడుకున్నప్పుడు దీని గురించి మొత్తం ఈ సెంట్రోజోమ్ గురించి, దాని లోపల ఉన్న సెంట్రియోల్ ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని గురించి అక్కడున్న చర్యలు ఏవైతే ఉన్నాయో అక్కడ మీరు తెలుసుకోవచ్చు. మెయిన్గా ఏం చేస్తుందంటే సెంట్రోజోమ్ గురించి తెలుసుకోండి, సెంట్రోజోమ్ ఎవరు కనుగొన్నాడో తెలుసుకోండి, దీని యొక్క పని ఏందో గుర్తుపెట్టుకోండి. పని మెయిన్ ఏంది, కణ విభజన సమయంలో ఎక్కువగా దీని యొక్క ఉపయోగం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ రెక్టికల్ గురించి, నిర్జీవ పదార్థాలు. రెక్టికల్ గురించి తెలుసుకుందాం. రెక్టికలు మన శరీరంలోని హ్యూమన్ బాడీలోని నిర్జీవ పదార్థాలు, అంటే కణంలో నిర్జీవ పదార్థం ఏదన్నా ఉందనంటే అది మనకి రెక్టికలు. ఆ రెక్టికల్ మీద ఒకే ఒక పొర ఉంటుంది, టోనోప్లాస్ట్. అసలు రెక్టికల్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఈ రెక్టికల్ వాక్యూల్ గురించి మనకి మొదటగా ఎవరు చెప్పారంటే యాంటోనియో లీవెన్ హుక్ అనే వ్యక్తి ఈ రెక్టికల్ వాక్యూల్ గురించి చెప్పడం జరిగింది. మన కణం లోపల ఉన్నటువంటి నిర్జీవ పదార్థాలు ఏదన్నా ఉందనంటే అది మనకి రెక్టికలు. దాంతోపాటు దీని మీద ఒకే ఒక పొర ఉంటుంది. ఏంటంటే అది ఆ పొరని ఏమంటామంటే టోనోప్లాస్ట్ అని దేన్ని అంటారంటే మనకి రెక్టికల్ అంటే వాక్యూల్స్ ని అనడం జరుగుతుంది. ఇది వ్యర్థాలని నిల్వ ఉంచి విసర్జిస్తుంది. దాంతోపాటు విసర్జిస్తుందంటే ఇది కూడా విసర్జన క్రియకు ఉపయోగపడుతుంది. ఇక్కడ నిల్వ ఉంచి విసర్జిస్తుంది కాబట్టి నిల్వ అంటే ఏంటంటే, నిల్వ చేయడం అంటే ఏంటంటే స్టోర్ చేయడం కాబట్టి స్టోర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని దేన్ని అంటారంటే మనకి ఈ వాక్యూల్ రెక్టికల్ ని స్టోర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు. ఓకేనా. స్టోర్ హౌస్ అంటే రీపాజిటరీ అనే అర్థం కూడా వస్తుంది కాబట్టి రీపాజిటరీ ఆఫ్ ది సెల్ అని కూడా అంటారు. స్టోర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని దేన్ని అంటారు, రీపాజిటరీ ఆఫ్ ది సెల్ అని దేన్ని అంటారు అంటే మనకి రెక్టికల్ అని అంటారు. ఎందుకు స్టోర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని అంటారంటే ఫుడ్ పార్టికల్స్ ని ఇది నిల్వ ఉంచుతుంది కాబట్టి, ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో ఆ వ్యర్థాలని నిల్వ ఉంచి తర్వాత విసర్జిస్తుంది కాబట్టి దాని పేరు మీద మనకి స్టోర్ హౌస్ ఆఫ్ ది సెల్ అనేది రావడం జరిగింది. అదే మనకి పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని దేన్ని అంటాం మనము, మైటోకాండ్రియా అని అంటాం. కానీ ఇక్కడ పవర్ హౌస్ కాదు, స్టోర్ హౌస్. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటే మైటోకాండ్రియా, స్టోర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటే మనకి రెక్టికల్ లేదా వాక్యూల్. ఇది గుర్తుపెట్టుకోవాలా. అలాగే స్టోర్ హౌస్ అంటే రీపాజిటరీ అనే అర్థం వస్తుంది కాబట్టి రీపాజిటరీ ఆఫ్ ది సెల్ అని కూడా ఈ రెక్టికల్ అనడం జరుగుతుంది. దాంతోపాటు టోనోప్లాస్ట్ అని కూడా అంటారు ఈ రెక్టికల్ని. ఎందుకు టోనోప్లాస్ట్ అంటే ఒకే ఒక పొర ఉంటుంది కాబట్టి. ఇది మనకి రెక్టికల్కి సంబంధించి. ఈ రెక్టికల్ని ఎవరు కనుగొన్నారని చెప్పాను, యాంటోనియో లీవెన్ హుక్ అనే వ్యక్తి కనుగొనడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ పెరాక్సిజోమ్స్ అనే దాని గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ లాస్ట్ వన్ పెరాక్సిజోమ్స్. ఈ పెరాక్సిజోమ్స్ ఎవరు కనుగొన్నారంటే క్రిస్టియన్ రెమీ డిడివే. మనకి అక్కడ లైసోజోమ్స్ ఎవరు కనుగొన్నారని చెప్పాను, క్రిస్టియన్ రెమీ డిడివే కనుగొన్నాడని చెప్పాను. అలాగే ఈ పెరాక్సిజోమ్స్ కూడా క్రిస్టియన్ రెమీ డిడివే అనే వ్యక్తి కనుగొనడం జరిగింది. ఈ పెరాక్సిజోమ్స్ దేనికి ఉపయోగపడతాయంటే పదార్థాలను ఆక్సీకరణం చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే ఇది ఎక్కడ ఉంటాయంటే కిడ్నీ మరియు లివర్స్ లో ఉండి హానికరమైన పదార్థాలను బ్రేక్ డౌన్ అంటే విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగపడుతుంది ఈ పెరాక్సిజోమ్స్.
ఓకేనా. ఎక్కడ ఉంటాయి? లివర్ మరియు కిడ్నీల్లో ఉండి హానికరమైన పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి మనకి పెరాక్సిజోమ్స్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే వివిధ రకాల రసాయన పదార్థాలను కూడా బ్రేక్ డౌన్ చేస్తుంది. లిపిడ్స్ కానీ వివిధ రకాల రసాయన పదార్థాలను కూడా ఈ పెరాక్సిజోమ్స్ అనేది బ్రేక్ డౌన్ చేసి మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా. ఇది దీనికి సంబంధించి కణాంగాల గురించి, అన్ని రకాల కణాంగాలకు సంబంధించి మొదటగా మీరు దాన్ని ఎవరెవరు కనుగొన్నారనే దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. దానికి సంబంధించి ఏదైనా పేరు ఉందా, దాని యొక్క యూజ్ ఏమన్నా ఉందా అనే దాని గురించి తెలుసుకోవాలి. ఓకేనా. దీని నుంచి ఒక బిట్టు వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా, ఇంకా మీకు ఏదైనా మ్యాటర్ కానీ దొరికితే అని చదవండి. అలాగే ఇక్కడ సెంట్రోజోమ్ గురి కొన్ని తెలుసుకోవాలి మనకి. పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటే మైటోకాండ్రియా, స్టోర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని అంటే రిక్తికలు. అక్కడ కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలా. నెక్స్ట్ ఎక్కడెక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే, కణ సిద్ధాంతాన్ని ఎవరు కనుగొన్నారంటే స్లీడన్ మరియు శ్వాన్ అనే ఇద్దరు వ్యక్తులు కనుగొన్నారు. ఏది? కణ సిద్ధాంతాన్ని. అయితే నెక్స్ట్ చూడండి ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. కణ సిద్ధాంతం, కణ విభజన, సమ విభజన, క్షయీకరణ విభజన, ఈ 4టికి సంబంధించి డిఫరెన్స్ అది ఎవరు కనుగొన్నారని చెప్పేసి తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే శాస్త్రవేత్తలు ఇచ్చినప్పుడు మర్చిపోతారు కాబట్టి. కణ సిద్ధాంతాన్ని గురించి స్లీడన్ మరియు శ్వాన్ అనే వ్యక్తులు కనుగొన్నారు. అయితే కణ విభజన గురించి రుడాల్ఫ్ విర్కోవ్ అనే వ్యక్తి కనుగొనడం జరిగింది. సమ విభజనని వాల్టర్ ఫ్లెమింగ్ అనే వ్యక్తి కనుగొనడం జరిగింది. దాంతోపాటు క్షయీకరణ విభజనని స్ట్రాస్ బెర్జర్ అనే వ్యక్తి కనుగొనడం జరిగింది. ఈ విధంగా ఏదైతే మనకి కన్ఫ్యూజ్ అవుతామో ఆ కన్ఫ్యూజ్ అయ్యే వర్డ్స్ని సపరేట్గా రాసుకోవాలి. ఇందాక నేను కణ జీర్ణక్రియ అని చెప్పాను, కణ శ్వాసక్రియ అని చెప్పాను. ఇలాంటి పదాలను కూడా విడివిడిగా చేసి చూసుకోవాలి. మీకు సంబంధించి నేను క్లాస్ అయితే వినండి. ఈ క్లాస్ వినిన తర్వాత మీకు నోట్స్ కావాలంటే మనకి టెలిగ్రామ్ ఛానల్లో ఇంతకుముందు మన వాట్సాప్ గ్రూప్లో ఏదైతే షేర్ చేశానో, ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు మళ్ళీ అది కనపడదు కాబట్టి ఆల్రెడీ టెలిగ్రామ్లో నా రన్నింగ్ నోట్స్ని పెట్టున్నాను. మీకు వీలైతే ఉపయోగించుకోండి. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ.